జరుగుతున్నటువంటి హర్ ఘర్ తిరంగ్ అంటే ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఆవిష్కరించాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు రామసముద్రంలో అవగాహన సదస్సు జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే భారతీయుడిగా పుట్టి ఈ భారతదేశ గాలి, వెలుతురు, నీరు అటువంటి మనం పీల్చుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంపద ఉంది. కాబట్టి అలాంటి మనము ఈ గాలిని పీల్చుకుని ప్రాణము బ్రతుకుతున్నాం. కాబట్టి ఈ దేశం యొక్క విశిష్టత, ఈ దేశం యొక్క సౌభాగ్యత్వము, ఈ దేశం యొక్క పరువు ప్రతిష్టలు, అభిమానము దీనిపైన ఉండాలనే ఉద్దేశము ప్రతి ఒక్కరికి ఉండాలి. కాబట్టి భారతదేశం యొక్క పౌరుడుగా మనం చేయాల్సిన పని ఏమిటంటే ఈ దేశాన్ని గౌరవించాలి, ఈ దేశ జాతీయ జెండాను గౌరవించాలి. ఫస్ట్ జాతీయత తర్వాతనే ఇతర కార్యక్రమాలు కూడా నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇందుకు బాధ్యత వహించి ప్రతి ఒక్కరు కూడా మనం చేయాల్సిందంటే మనమే కాకుండా ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి ఏరియాలో ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి పల్లెలో ప్రతి గ్రామంలో పట్టణాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వర్తించాలని చెప్పేసి మనం వారికి అవగాహన కల్పించి ఆ రోజు 15వ తారీఖున ఆగస్టు 10వ తారీఖున ప్రతి ఒక్క ఇంటి పైన సాధ్యమైనంత వరకు మనకి ఎంత సాధ్యమవుతుందో అంతవరకు కూడా మనం ప్రయత్నం చేసి ఆయా ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు ఇంటికి పైన జెండా కట్టుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అందులో భారతీయ జనతా పార్టీ పాత్ర ముఖ్యమైంది. అయితే ఆ రోజు మాత్రం భారతీయ జనతా పార్టీ లేదు, ఎవరూ లేదు, మతం లేదు, కులం లేదు, భారతీయ జనతా పార్టీ లేదు, కాంగ్రెస్ లేదు, కమ్యూనిస్టులు లేరు, ఎవరు లేదు. అయితే మనం ముఖ్యంగా జాతీయ భావమే. కాబట్టి ఆ రోజు జెండా ఆవిష్కరణ రోజు ఎవరు కూడా ఎలాంటి పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీకి సంబంధించిన బ్యానర్లు కానీ జెండాలు కానీ ఆ రోజు ఉండవు. కాబట్టి స్వచ్ఛందంగా భారతదేశాన్ని గౌరవించి ఆ జెండాను ఆవిష్కరించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు. కొన్ని లక్షల మంది కార్యకర్తలు కావచ్చు, దేశాభిమానులు కావచ్చు, ప్రాణత్యాగం వల్ల వచ్చినది. కొన్ని పేర్లు మనకి ముఖ్యంగా గాంధీ నెహ్రూ పేర్లు తెలుసు, కానీ రాణి చెన్నమ్మ కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, భగత్ సింగ్ కానీ, రాజగురు కానీ, చంద్రశేఖర్ ఆజాద్ కానీ, ఎందరో వీర సావర్కర్ కానీ, ఎందరో మహానుభావులు వేల సంవత్సరాలు కొన్ని ఏండ్లు జైల్లో గడిపి ప్రాణత్యాగం చేస్తే వచ్చిండే దేశ స్వాతంత్రం. 300 సంవత్సరాలు బానిసలుగా బతికి మనలో యూనిటీ లేక, ఆ కాలంలో కూడా రాజుల్లో యూనిటీ లేక వాళ్ళు ఒకరి మీద ఒకరు కాకుండా మూడవనికి దావ కల్పించి అట్లా 200 సంవత్సరాలు ఇస్లామిక్ పరిపాలన చూసినాము, 100 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలన చూసినాము. ఈ తర్వాత కొన్ని లక్షల మంది ప్రాణత్యాగంతో వచ్చిన ఈ దేశ స్వాతంత్రము. ఈరోజు మనం స్వేచ్ఛగా హాయిగా తిరుగుతున్నామంటే ప్రపంచవ్యాప్తంగా మొదటి దేశం అమెరికా, తర్వాత మనమే. ఈ ప్రజాస్వామ్య దేశాల్లో మనం హాయిగా ఉన్నాం. కాబట్టి ఆ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళందరినీ తలుచుకునేది, దాని చేతికి దేశభక్తి కోసం ఇంటిపైన జెండా కట్టుకునేది మన అందరి హక్కు, బాధ్యత. దీన్ని అందరూ నిర్వర్తించి దేశభక్తిని దాటుకోవాలని కోరుతున్నాం. దేశంకి స్వాతంత్రం వచ్చి సుమారుగా 77 సంవత్సరాలు ముగుస్తా ఉంది. ఇప్పుడు ఆగస్టు 15తో 78వ సంవత్సరంలోనికి మనం అడుగు పెడుతున్నాము. సుమారుగా 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏం తెలుసుకున్నాం మనము అంటే, గత పాలకులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, అనేక రకాలుగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము బ్రిటిష్ వాడు ఏ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు భారతదేశానికి వచ్చి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసం మన భారతీయుల మధ్య విభజించి పాలించే సిద్ధాంతాన్ని తీసుకొచ్చి విభజించి పాలించి పరిపాలించుకొని దోచుకొని దాచుకున్నారో, ఆ విధంగా మన సెక్యులర్ భావాలు ఉన్న నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ ఈ దేశంలో సమైక్యత, సౌభ్రాతృత్వం, స్వాతంత్రం, స్వేచ్ఛ, సమానత్వం అనే మాటలు మరిచి వాళ్ళ విభజన రాజకీయాలతో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఒక కుటిల ప్రయత్నం జరిగింది కూడా. కానీ ఇప్పుడు ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో జరుగుతున్న పరిణామాలు, మోదీ గారి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు. ఏమంటే హర్ ఘర్ తిరంగా అభియాన్ అనేసి ఈ దేశంలో ఉన్న
గడిచిన తరాలు కానీ రాబోయే భవిష్యత్తు తరాలు కానీ తెలిసే విధంగా అందరికీ ప్రతి ఇంటి మీద ప్రతి భారతీయుడు సగర్వంగా జెండా ఎగరవేసి ఈ దేశానికి నేను ఉన్నాను, నాది దేశభక్తి అని చాటుకునే విధంగా ప్రతి ఇంటి మీద మన భారతీయ జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని రాబోయే భవిష్యత్ తరాలకు ఉజ్వలమైన భవిష్యత్తు, మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, అభివృద్ధి జరిగే విధంగా ఈ దేశం అన్ని రకాలుగా ముందుకు దూసుకుపోవాలని, ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే. జై హింద్.